హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియో అయితే చాలా వైరల్ అవుతుంది ఇన్‌స్టాగ్రామ్‌లో. బీజీఎం అయితే చాలా బాగుంది. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతకంటే ముందు వీడియో చూడండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే డెమో చూసేయండి. సాంగ్ అయితే ఇంతకంటే ఎక్కువ వినిపించలేను. ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి మీరే అడ్జస్ట్ చేసుకోండి. సో, మీరు ఎక్స్ఎంఎల్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, సాంగ్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా పాస్వర్డ్ ఎంటర్ చేసి నాకు సెండ్ చేస్తేనే మీకు వస్తుంది. సో, పాస్వర్డ్ అయితే వీడియో మధ్యలో మధ్యలో ఇస్తాను లాస్ట్ వరకి. సో, వీడియో అయితే ఫుల్‌గా చూస్తేనే మీకు పాస్వర్డ్ అనేది తెలుస్తుంది. నేనైతే వీడియోకి ట్యాగ్ చేస్తాను పాస్వర్డ్ అనేది. వీడియో మధ్యలో ఇస్తాను. ఫుల్‌గా చూస్తేనే మీకు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయవచ్చు. సో, అందుకే మీరు వీడియోనైతే ఫుల్‌గా చూడండి. సో, ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. ప్రాజెక్ట్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. సో, ఓపెన్ చేశాక ఈ విధంగా ఉంటుంది. సో, నెక్స్ట్ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇమేజ్‌లోకి వెళ్ళి ఇలా ఇమేజ్ యాడ్ చేయండి. సో, ఈ విధంగా అయితే యాడ్ చేయండి. లైన్ వైస్‌గా యాడ్ చేసుకుంటూ పోండి. నేనైతే బీట్ మార్క్ ఇచ్చాను. బీట్ మార్క్‌కి తగ్గట్టు మీరు పెట్టేయండి. సో, ఈ విధంగా అయితే పెట్టేయండి. ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేయండి. సో, నెక్స్ట్ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి అనదర్ ఇమేజ్ యాడ్ చేయండి. సో, నెక్స్ట్ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఫిల్ కాంపోజిషన్ మీద ట్యాప్ చేయండి. సో, నెక్స్ట్ యాడ్ ఇమేజ్‌లోకి వెళ్ళి అలాగే ఆల్ ఇమేజెస్ కూడా బిట్ మార్క్‌కి ఏడు నుండి ఏడుకుందో ఆడికే పెట్టేయండి. సో, నేనైతే పెట్టేస్తున్నా చూడండి. సో, మీరు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. సో, ఈ విధంగా అయితే పెట్టేయండి. సో, ఆల్ ఇమేజెస్ కూడా ఇట్లనే పెట్టేయండి. ఒకవేళ మీకు సాంగ్ అనేది మిస్ అయిందంటే నేను సాంగ్ కూడా సెపరేట్‌గా ఇస్తాను. అది డౌన్లోడ్ చేసుకోండి. సో, ఇలాగైతే పెట్టేయండి. సో, ఈ విధంగా అయితే పెట్టేయండి. మీకేమైనా డౌట్ ఉన్నా గానీ కామెంట్‌లో నాకు తెలియజేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. సో, ఆల్ ఇమేజెస్ కూడా ఇలా పెట్టేయండి. సో, ఈ విధంగా అయితే పెట్టేయండి. సో, మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇమేజెస్ అయితే నేను యాడ్ చేసిన. సో, నెక్స్ట్ బ్యాక్ వచ్చేయండి. సో, నెక్స్ట్ షేక్ ఎఫెక్ట్ కూడా ఇస్తాను. అది ఓపెన్ చేయండి. సో, ఫస్ట్ అయితే ఫస్ట్ ఇమేజ్ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. సో, ఇక్కడ పైన రెక్టాంగిల్ ఉన్నది కదా! అది కాపీ చేసుకోండి లేయర్ అనేది. సో, నెక్స్ట్ మళ్ళీ ప్రాజెక్ట్‌లోకి వచ్చి అక్కడ లేయర్ అనేది పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేయండి. సో, నెక్స్ట్ ఆ ఎఫెక్ట్ అనేది ఈ ఇమేజ్‌కి పేస్ట్ చేయండి. సో, నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి మళ్ళీ షేక్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి సెకండ్ ఇమేజ్ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి లాస్ట్‌లో ఎఫెక్ట్ అని ఉంటుంది. అందులోకి వెళ్ళి కాపీ చేసుకోండి. సో, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సెకండ్ ఇమేజ్‌కి ఆ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి మళ్ళీ థర్డ్ ఇమేజ్ ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోండి. థర్డ్ ఇమేజ్ ఎఫెక్ట్ అనేది కాపీ చేయండి. సో, నేనైతే కాపీ చేస్తున్నా చూడండి. ఆల్ ఎఫెక్ట్ కాపీ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి ప్రాజెక్ట్‌లోకి వెళ్ళి థర్డ్ ఇమేజ్‌కి అయితే ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి. పేస్ట్ మీద ట్యాప్ చేయండి. సో, నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి లైన్ వైస్‌గా అయితే పెట్టేయండి. సో, నేనైతే లైన్ వైస్‌గా ఇచ్చిన మీరు కన్‌ఫ్యూజ్ కావద్దని. సో, నెక్స్ట్ ఫోర్త్ ఇమేజ్ ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి ప్రాజెక్ట్‌లో వెళ్ళి ఫోర్త్ ఇమేజ్‌కి అయితే పేస్ట్ చేయండి. సో, ఇలాగైతే చేయండి. సో, నేనైతే అన్నిటికి చేస్తున్నా చూడండి. సో, ఓవరాల్‌గా అలాగే చేయండి. ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయింది. సో, మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో, ఇలాగైతే ఉంటుంది. సో, నెక్స్ట్ ఫిఫ్త్ ఇమేజ్ ఎఫెక్ట్ కాపీ చేసుకొని మళ్ళీ ఆ ప్రాజెక్ట్‌లో వెళ్ళి మళ్ళీ పేస్ట్ చేయండి. సో, ఇలాగైతే లైన్ వైస్‌గా పేస్ట్ చేయండి. పేస్ట్ మీద ట్యాప్ చేయండి. సో, మీకు ఒకవేళ ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ కాకపోతే ఎక్స్ఎంఎల్ ఫైల్ కూడా ఇస్తాను. అది డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మోషన్‌లోకి ఇంపోర్ట్ చేసుకోండి. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. సో, ఇలాగైతే ఉంటుంది ఫుల్ అయితే. సో, నెక్స్ట్ లాస్ట్‌లో సెకండ్ ఇమేజ్ కాపీ చేసుకొని అక్కడ లేయర్ ఉంటుంది రెక్టాంగిల్ కాపీ
చేసుకొని ఆ లేయర్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి ఫుల్ ప్రాజెక్ట్‌లోకొచ్చి. సో, ఇక్కడైతే పేస్ట్ చేశాక సో, నెక్స్ట్ ఇక్కడైతే పేస్ట్ చేయండి. సో, ఈ విధంగా అయితే ఉంటుంది. సో, మీరు ఎక్స్ఎంఎల్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న, సాంగ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సింది ఉంటుంది. నేనైతే వీడియోలో మధ్యలో నెంబర్స్ ఇస్తాను. ఆ నెంబర్స్ టైప్ చేసి నాకు సెండ్ చేస్తే నేను మీకు సెండ్ చేస్తాను. సో, వీడియో అయితే ఫుల్‌గా చూడండి. పాస్వర్డ్ అయితే వీడియోకి మధ్యలో ఇస్తాను. సో, ఫుల్‌గా చూడండి. మధ్యలో ఇస్తాను పాస్వర్డ్ అనేది. సో, నెక్స్ట్ ఈ విధంగా అయితే ఉంటుంది. పేస్ట్ చేయండి ఎఫెక్ట్ అనేది. సో, ఓవరాల్‌గా అయితే ఇలా చేయండి. సో, నెక్స్ట్ లాస్ట్ ఇమేజ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి, కాపీ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి మళ్ళా ప్రాజెక్ట్‌లోకి వెళ్ళండి. సో, లాస్ట్ ఇమేజ్‌కి అయితే ఇది పేస్ట్ చేయండి. సో, నెక్స్ట్ వీడియో అయితే ఇలా ఉంటుంది. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. సో, నెక్స్ట్ పైన ఇంపోర్ట్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ హెచ్‌డీ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి మై వీడియో.